తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన మనకైతే ఒక శుభవార్త అనమాట. చూసుకోవచ్చు. ఈరోజు వచ్చేసి మనకి ఎవరైతే రైతులున్నారో 1 నుంచి 2, 3, 4, 5 ఎకరాలున్న రైతులున్నారో వీళ్ళందరికైతే ఈరోజు శుభవార్త అనమాట. రైతు బంధు అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఖాతాలో అమౌంట్ అనేది అయితే పడుతూనే ఉందన్నమాట. మీరందరూ చెక్ చేసుకోండి. నిన్న కూడా దాదాపుగా వచ్చేసి చాలామంది రైతులకైతే అమౌంట్ అయితే పడ్డదన్నమాట. నిన్న వీడియోలో చాలామంది కూడా కామెంట్లు పెట్టారు. అన్న అమౌంట్ వచ్చిందన్న, రైతు బంధు అమౌంట్ మెసేజ్ వచ్చింది, అలానే రైతు భరోసా అమౌంట్ కూడా మెసేజ్ అయితే వచ్చింది. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఏంటి అంటే రైతు బంధు రైతు భరోసా కలిపి వస్తుందా అన్న అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. లేదండి, అమౌంట్ అనేది విడివిడిగా, అంటే ఇప్పుడు తెలంగాణ రైతు భరోసా పథకం కింద అని చెప్పేసి ఆ మెసేజ్ వేరే వస్తుంది. తెలంగాణ రైతు బంధు పథకం కింద అని చెప్పేసి మీ యొక్క అకౌంట్ నెంబర్ ఇచ్చేసి ఇంకో వేరే అమౌంట్ అయితే వస్తుందన్నమాట. 2 కలిపి అయితే అసలు అమౌంట్ అయితే రాదు. మీరందరూ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నట్టయితే మీకు 2 మెసేజ్లు అయితే ఒకటేసారి అయితే వస్తాయి. అయితే ఇంకో అప్డేట్ ఏంటంటే, నిన్న వచ్చేసి దాదాపుగా 10 జిల్లాల వరకు అయితే అందరికీ అమౌంట్ అయితే విడుదల చేశారు. ఈరోజు వచ్చేసి 20 జిల్లాల వరకు అమౌంట్ అయితే పడుతున్నాయని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. చాలామంది ఈ నల్లగొండ జిల్లా కావచ్చు, సూర్యాపేట జిల్లా కావచ్చు, రంగారెడ్డి వీళ్ళు చాలామంది కూడా మెసేజ్ చేశారు, అన్న ఈరోజు మా జిల్లాలకు వస్తాయని చెప్పేసి. అయితే ఈరోజు వచ్చేసి ఖచ్చితంగా హైదరాబాద్ సంబంధించి ఎవరైతే రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళు ఉన్నారో మీ అందరికైతే అమౌంట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరికి ఈరోజు అమౌంట్ రాగానే మెసేజ్లు అయితే వస్తాయి, చెక్ చేసుకోండి. మీకు మెసేజ్ రాగానే వీడియో కింద తప్పకుండా వచ్చైతే అందరైతే ఒక కామెంట్ పెట్టండి. ఎందుకంటే మిగతా రైతు సోదరులకు కూడా తెలుస్తుందన్నమాట అమౌంట్ పడ్డాయా లేవా అని చెప్పేసి. మీరు అమౌంట్ పడ్డ తర్వాత కామెంట్ చేయకుండా అలానే ఉంటే మాత్రం మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మిగతా రైతు సోదరులకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలవకుండా అయితే ఉంటుంది. తప్పకుండా అమౌంట్ పడితే అందరైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలానే అమౌంట్ విషయంలో మీకు ఈరోజు ఏ జిల్లాలకు పడుతున్నాయి వాటి గురించి ఏమన్నా అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే అక్కడ మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ అందరికీ నేను ఆ గ్రూప్లో ఇస్తాను. అక్కడ పీడిఎఫ్లు కూడా సెండ్ చేస్తాను అనమాట. ఈరోజు ఎంతమందికి పడుతున్నాయి, నిన్న ఎంతమందికి అమౌంట్ అనేవి పడ్డాయి అని చెప్పేసి ప్రతి ఒక్క పీడిఎఫ్ అనేది ఆ గ్రూప్లో సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇంకో అప్డేట్ ఏంటంటే, అమౌంట్ విషయంలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా అందరికైతే మెసేజ్ అయితే వస్తాయి. ఈరోజు 5 ఎకరాల వరకు అయితే తప్పకుండా పడుతూనే ఉన్నాయన్నమాట. రైతు బంధు వచ్చేసి 20 ఎకరాల వరకు అయితే పంపిణీ చేస్తున్నారు. రైతు భరోసా వచ్చేసి కేవలం 5 ఎకరాల వరకే ఇస్తున్నారనమాట. నల్లగొండ రైతులు కూడా దాని గురించి వ్యక్తం చేస్తూ అన్నారు కదా, కేవలం 5 ఎకరాలు రైతు భరోసా అయితే సరిపోవు, చాలామంది రైతులు అయితే ఉన్నారు కాబట్టి 10 ఎకరాల వరకు అయితే పెంచండి అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు. దానిపైన ప్రభుత్వం కూడా మొన్న దృష్టిలో పెట్టుకుందనమాట. ఇప్పుడు మనకి రేపు లేదా ఎల్లుండిలో అయితే మనకైతే ఒక క్యాబినెట్ భేటీ ఉంది. ఆ క్యాబినెట్ భేటీలో వచ్చేసి ప్రభుత్వం అయితే స్పష్టించింది. ఏమని అంటే, ఏదైతే ఈ రైతు భరోసా రైతు పథకం కింద డబ్బులు ఉన్నాయో అవి ఎవరైతే సాగు చేసే భూములు ఉన్నాయో వాటికే ఇస్తాం. అది కూడా త్వరలోనే మేమైతే ప్రకటిస్తామని చెప్పేసి చెప్పింది. అంటే సాగు భూములకే ఇస్తామన్నది ఓకే, కానీ ఎగ్జాక్ట్ డేట్ అనేది, అంటే అమౌంట్ అనేది కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడట్లేదు. అయితే ఇంకో అప్డేట్ కూడా అడుగుతున్నారు, అన్న ఈ రైతు బంధు రైతు భరోసా సేమ్ అకౌంట్లో పడతాయా లేకపోతే వాటికి వేరే అకౌంట్ ఇవ్వాలా మేము అని చెప్పేసి. లేదండి, అవసరం లేదు. మీరు ఏ అకౌంట్ అయితే రైతు బంధుకి ఇచ్చారో సేమ్ అదే అకౌంట్లో రైతు భరోసా అమౌంట్ కూడా అయితే మీకు పడతాయి. అలానే 2 లక్షల రుణమాఫీ తర్వాత ఈ లక్ష రుణమాఫీ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, అన్న మాకు కొంతమంది అమౌంట్ రాలేదు అని చెప్పేసి. దానిపైన ఎవరికైనా రుణమాఫీ విషయంలో డబ్బులు రాకపోతే ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. మీది ఏ ఊరు ఏ జిల్లా అని కామెంట్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా మేము చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా వీడియో చేస్తాను. అలానే మనకి ఊరు వైజ్గా జిల్లాల వైజ్గా పీడిఎఫ్లు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా సెండ్ చేస్తాను. అందులో మీరు చెక్ చేసుకోండి ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి. అయితే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మోడీ సంబంధించి ఏవైతే 17వ విడత పీఎం కిసాన్ డబ్బులు ఉన్నాయో వాటి గురించి కూడా చిన్న అప్డేట్ ఉంది. ఆ డబ్బులు అనేవి కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. ఇక్కడ ఏవైతే 2,000 ఉన్నాయో ప్రతి ఒక్కరికి మనకి సీజన్కి 2,000 అయితే వేస్తారు మోడీ డబ్బులు. ఆ 2,000 కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి. చాలామందికి కూడా అవి కూడా పడ్డాయంట, నిన్న మెసేజ్ చేస్తున్నారు. మొత్తంగా మీ అందరికి వచ్చేసి ఇక్కడ ఏదైతే రైతు రుణమాఫీ, అలానే రైతు భరోసా, రైతు బంధు, పీఎం కిసాన్ సంబంధించి మొత్తం 4 మెసేజ్లు అయితే మీకు రావాలి. డబ్బులు వచ్చేసి మనకి ఏవైతే ఎకరానికి 5,000 చొప్పున మనకైతే రైతు బంధు రావాలి. అలానే రైతు భరోసా వచ్చేసి ఎకరానికి 15,000 చొప్పున మెసేజ్ రావాలి. అలానే పీఎం కిసాన్ సంబంధించి మోడీ డబ్బులు వచ్చేసి మనకైతే ఎకరానికి 2,000 చొప్పున అయితే మెసేజ్ అయితే రావాలి. ఇక రుణమాఫీ విషయంలో మీకు తెలిసిందే, 2 లక్షల రుణమాఫీ డబ్బులు మీ అందరి ఖాతాలో పడాలి. మొత్తం ఇవన్నీ మీ అందరికైతే మెసేజ్లు అయితే తప్పకుండా వస్తాయి. మీరైతే చెక్ చేసుకుంటూ ఉండండి. కొంతమంది బ్యాంకుకు వెళ్ళాలా అని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాంకుకు వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇంకొక 2 డేస్లో అప్డేట్ ఇస్తానమాట. బ్యాంకుకు వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పేసి.
ఎవరైతే కేవలం ఈ ఫోన్‌పేలు ఇలా ఫోన్‌లో చెక్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే చెక్ చేసుకోండి అకౌంట్. ఈరోజు 2 గంటల తర్వాత అయితే చెక్ చేసుకోండి. 2 గంటల తర్వాత ప్రతి ఒక్కరికి అమౌంట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. ఈరోజు తప్పకుండా మీరు చెక్ చేసుకొని వీడియో కింద వచ్చి కామెంట్ పెట్టండి. అన్న అమౌంట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. అలానే ఈ వీడియోని తప్పకుండా మిగతా అందరికైతే షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మీ యొక్క వాట్సాప్ గ్రూప్‌లలో ఇంకా మీకు ఫేస్‌బుక్ ఉంటే ఫేస్‌బుక్‌లలో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందన్నమాట ఈ వీడియో వచ్చేసి అయితే ఇక్కడ చూసుకుంటే అమౌంట్ అనేది ఈరోజు 5 ఎకరాల వరకు ఉన్న రైతు బంధు ఎవరికైతే కావాలో వాళ్ళందరికైతే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు అయితే వస్తుంది. రైతు భరోసా కూడా స్టార్ట్ చేశారనమాట. ఈరోజు వచ్చేసి 1, 2, 3 ఎకరాల వరకు రైతు భరోసా పడుతున్నాయి అనమాట. మొత్తం 5 ఎకరాలే కాబట్టి త్వరగానే రైతు భరోసా అయితే ఫస్టే అందుతుంది. కానీ రైతు బంధు అయితే ఆగస్టు వరకు అయితే ఆగుతుంది. ఆగస్టు మొదటి వారం వరకు లేదా రెండో వారం వరకు అయితే కాస్త ఆలస్యం అయితే అవుతుందన్నమాట. మీరు అప్పటి వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. కానీ రైతు భరోసా విషయంలో అయితే ఏమీ అవసరం లేదు. తప్పకుండా మీ అందరికైతే అమౌంట్ అయితే వస్తుంది. ఈ పెట్టుబడి సాయం కింద ఏవైతే అమౌంట్ ఉన్నాయో అవందరికైతే విడుదల చేస్తారు. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే ఈ వీడియో కింద తప్పకుండా మీకు అమౌంట్ కనుక వచ్చినట్టయితే కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా మన టెలిగ్రామ్ లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి గ్రూప్లో వస్తుంది. గ్రూప్ జాయిన్ అవ్వండి. అందులో 6,000 మంది దాకా ఉంటారు. ఆ గ్రూప్ మీకు చాలా అయితే యూజ్ అవుతుంది. అలానే ఇంకోటి ఏంటంటే చిన్న ఇన్ఫర్మేషన్, మీకు అమౌంట్ అనేది కొన్నిసార్లు మెసేజ్ రావన్నమాట. మెసేజ్ రూపంలో రావు కానీ అకౌంట్లో పడి ఉంటాయి. అలా కూడా కొన్నిసార్లు జరుగుతాయి. చెక్ చేసుకోండి. ఒకవేళ అలా కూడా మీకు అయ్యి ఉంటాయి అమౌంట్ కనుక వచ్చే ఉంటాయి. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసేయండి. ఈ వీడియోని తప్పకుండా అందరికైతే షేర్ చేయండి. వీడియో కింద మీది ఏ జిల్లా, అలానే మీకు అమౌంట్ రాలేదా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. అలానే ఊరి పేరుతో సహా కామెంట్ చేసి మీ పేరు కూడా కామెంట్ చేయండి. అవసరమైతే ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో అది కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.